ప్రియా విశ్వాసులారా, ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మనము పాస్కా కాలపు 4వ ఆదివారాన్ని కొనియాడుచున్నాము. ఎన్నో ఆదివారం అండి? పాస్కా కాలపు 4వ ఆదివారం. ఈ ఆదివారాన్ని మరొక ఆదివారంగా పిలుస్తారు. ఇందాక స్వామి ఉపోద్ఘాతంలో ఇంట్రొడక్షన్లో చెప్పినట్లుగా మంచి కాపరి ఆదివారం, ద గుడ్ షెపర్డ్ సండే ఆదివారంగా ఈ ఆదివారాన్ని పిలుస్తారు. ప్రైజ్ ది లార్డ్. అందరూ మీ కుడి చేయి పైకి చాచి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ముఖద్వారం దగ్గర ఉన్న వాళ్ళు దయచేసి ఇటువైపుగా వచ్చి యేసయ్య నా ఊపిరి నాకు ఏమి లేని లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. అందరూ సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి, లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. పచ్చిక గల చోట నన్ను బండ చేయును, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించును, లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు పిల్లలారా, యెహోవా నా కాపరి. ఈరోజు కీర్తన మనం చదివినప్పుడు 23వ కీర్తన దావీదు మహారాజు ఎంత చక్కటి కీర్తన రాశారండి. దేవుడే నాకు మంచి కాపరి, ఆ యెహోవాయే నాకు కాపరి అని చెప్పని ఆయన కాపరి తత్వం గురించి ఎంతో గొప్పగా ఆయన రాస్తున్నాడు. అంటే యెహోవా దేవుని దగ్గర నుండి ఆయన పొందినటువంటి ఆ అనుభూతిని గురించి మనందరం కూడా వింటూ ఉన్నాం. సహజముగా ఒక కాపరి అని అంటే మనం రకరకాలుగా ఊహించుకుంటాం. కానీ ఇక్కడ కాపరి అంటే ఎలా ఉంటాడు, ఆ కాపరి ఏ విధముగా తన బిడ్డలను ఆదరిస్తాడు, ఏ విధముగా నడిపిస్తాడు, ప్రేమతో హక్కుని చేర్చుకుంటాడు అనేది దావీదు మహారాజు ఆయన పొందినటువంటి అనుభూతిని గూర్చి యెహోవాయే నాకు కాపరి అని చెప్పున్నాడు అన్నాడు. చాలా గొప్ప కీర్తన అండి. ఈ కీర్తనను ఎంతోమంది మరి ఇష్టపడి మరి ఆదరించిన వాళ్ళు, చదివిన వాళ్ళు, దాని ద్వారా స్ఫూర్తిని పొంది తమ జీవితాలను మార్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ కీర్తనను దావీదు మహారాజు ఎందుకు రాస్తున్నాడంటే, కాపరి, ఒక కాపరి అని అంటే తప్పిపోయినటువంటి గొర్రెను తన మందలో తిరిగి చేర్చుకునేవాడే నిజమైనటువంటి కాపరి. దావీదు మహారాజు కూడా ఆయన తప్పిపోయాడు. ఒక గొర్రె వలె ఆయన తప్పిపోయాడు. ఎలా తప్పిపోయాడు? దేవునికి విరుద్ధమైనటువంటి పాపాన్ని చేసి ఆయన తప్పిపోయాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన ఒక మంచి కాపరిగా ఆయన తన పాపాలను క్షమించి ఆయన మరలా ఒక మహిమోపేతమైనటువంటి రాజుగా ఆయన నిలబెట్టాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు తెలుపుకుంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? దావీదు మహారాజును తాను చేసిన తప్పును క్షమించి మరలా తన హృదయానికి హక్కుని చేర్చుకుని ఆయన మారినట్లుగా చేసి ఒక వైభవోపేతమైనటువంటి స్థానంలో దావీదు మహారాజును నిలబెట్టాడండి. ఇది కాపరి తత్వం అని అంటే పిల్లలు. ఈనాడు మనం వింటున్నటువంటి కాపరి గురించి మనం చూస్తే మనందరికీ చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక కాపరి
ప్రభువే నాకు కాపరి. ఆయన ఎలాంటి కాపరి అనంటే ఆత్మల కాపరి. గుర్తుపెట్టుకున్న పిల్లరా, యేసయ్య మనందరి కాపరి ఎలా అయ్యాడంటే ఆయన ఆత్మల కాపరి. పాపము చేత తప్పిపోయినటువంటి ప్రతి పాపిని వెదకి రక్షించినటువంటి గొప్ప కాపరి మన యేసయ్య. మనందరి పాపాల నిమిత్తము ఆ శిలువలో తన ప్రాణాలను త్యాగం చేసి నిన్ను నన్ను మనందరిని రక్షించినటువంటి గొప్ప కాపరి మన యేసయ్య. అందుకే పిల్లరా, మనందరం కూడా ఈ రోజున ఆ గొప్ప దేవుడైనటువంటి యేసయ్యను కాపరిగా మనందరము చేకొనాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాపరి అంటే ఎలా ఉంటాడండి? ఒక మంచి కాపరి అన్నాం. కాపరి అన్నాం. అందులోనూ మంచి కాపరి అని చెప్పని అన్నాం మనం. మంచి కాపరి ఎలా ఉంటాడు అని అంటే, మొదటిగా ఆయన వెదకువాడు. ఎలా ఉంటాడండి? వెదకువాడు. పిల్లలు మొత్తం అన్ని కూడా ఆ పాపంలో ఉన్నటువంటి వారు, ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఇష్టమైన రీతిగా వాళ్ళు విచ్చలవిడిగా జీవించి వాళ్ళకి ఇష్టమైన దేవుడిని ఆరాధించాలనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళని వెదకి పట్టుకొని ఆయన చెంతకు మరల్చుకొని మరలా వాళ్ళు రక్షణ పొందినట్లుగా చేశాడు. పిల్లారా, అంటే ఒక మంచి కాపరి ఎలా ఉంటాడంటే ఆయన వెదకువాడు. పిల్లారు, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత పిల్లరా, కాపరి ఎలా ఉంటాడు అని అంటే ఆయన కాచువాడు. ఎలా కాస్తాడు పిల్లరా అని అంటే ఆయన ఎప్పుడు కూడా తన గొర్రెలను అంటి పెట్టుకుని ఉంటాడు. ఏ ప్రమాదం వచ్చినా, ఎటువంటి ఆపద వచ్చినా, తోడేళ్ళ నుండి ప్రమాదం పొంచి ఉందని, సింహాల పురుగు నుండి ప్రమాదం పొంచి ఉందని తెలిసినా కానీ ఎప్పుడూ కూడా ఆయన అలర్ట్ అయి ఉంటాడు. ఇలా శ్రద్ధగా ఉంటాడు, జాగ్రత్తతో ఉంటాడు. ఉండి ప్రమాదాల బారి నుండి ఆ కాపరి ఆ గొర్రెలను కాపాడుతాడు. పిల్లలు, అందుకనే కాపరిని మంచి కాపరి ఎందుకన్నారంటే ఆయన కాచువాడు. మనం ఈ రోజున ప్రతి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, ప్రజలు అనేటటువంటి ఈ యొక్క సంఘంలో అనేటువంటి గొర్రెల కోసం మనం ఏం చేయాలి, ఎలా కాయాలి అని అంటే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా మనం దేవుణ్ణి అడిగితే మన సంఘాలను ఆయన కాచి కాపాడతాడు. పిల్లల, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఆయన ఆదరించువాడు. ఎలాంటి కాపరండి ఆయన? ఆదరించువాడు. నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన ఆదరించి హక్కున చేర్చుకునేటటువంటి గొప్ప కాపరి. మన తోటి వారైతే ఏం చేస్తారండి? మనల్ని లోపాలను ఎత్తి చూపుతారు. తప్పులు చేస్తే మన గురించి ముందేమో ముఖస్థుతి కోసం మంచిగా మాట్లాడతారు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. మనం పాపంలో జీవిస్తూ ఉన్నా కానీ, ఆయన దూరంగా ఉన్నా కానీ ఏం చేస్తారంటే మనము ఆదరించి హక్కున చేర్చుకునేటటువంటి గొప్ప దేవుడు మన మంచి కాపరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత పిల్లల, ఆయన మంచి మేత పెట్టువాడు. దాని వాక్యంలో మనం విన్నాం. యోహాను సువార్తలో ఏమని ఉంది? ఆయన మంచి మేత పెట్టువాడు అని చెప్పని అన్నాడు. ఏం చేయాలంటే ఒక కాపరి గొర్రెలకు ఆయన ఎప్పుడు కూడా శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని, ప్రేషియస్ అంటే శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని ఇవ్వడానికి చూస్తాడు. అట్లాగే ఒక సంఘానికి ఉన్నటువంటి కాపులు ఏ విధంగా ఉండాలంటే తన ప్రజలు అనేటటువంటి గొర్రెల మందలకు ఆయన ఏం చేయాలి? మంచి వాక్యాన్ని అందించగలరు. అదే నిజమైనటువంటి ఆహారం. ఎప్పటికీ ఆకలి కొనటువంటి వాక్యము అనేటటువంటి ఆహారాన్ని ఒక మంచి కాపరి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక కాపరి ఏం చేస్తాడంటే పిల్లరా, ఆయన ఓదార్చేవాడు. మన వ్యాధి బాధలతో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆయన మనం ఆదరిస్తాడు, ఆయన ప్రేమిస్తాడు, ఓదారుస్తాడు. పిల్లలు, ఇతరులైతే మన బాధ ఉన్నప్పుడు వీడికి ఇంతే జరగాలి,
వీడు ఎన్నో పాపాలు చేశాడు కాబట్టి, వీడు చెడు జీవితాన్ని జీవించాడు కాబట్టి వాడికి ఇలా జరగాల్సిందే అని చెప్పని మనం అనుకుంటాం ఇతరుల గురించి. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన మన బాధను చూసి ఏం చేస్తాడంటే ఓదార్చుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత కాపరి అంటే రక్షించేటటువంటి వాడు. నీవు నేను మనందరం కూడా రక్షణ అంటే ఏమిటో తెలుసుకోలేక ఈ రోజుల్లో మనం చాలా చోట్ల మనం చూస్తున్నాం. పిల్లల ఎక్కడికి వెళ్ళినా మనకు రక్షణ దొరుకుతుంది అనుకుని ఎక్కడికి పడితే అక్కడ పరిగెడుతున్నారు చాలా మంది బైబిల్ పట్టుకొని. కానీ నిజమైనటువంటి రక్షణ ఎక్కడ ఉంది అనేది మనం తెలుసుకోవాలి. ఎక్కడ ఉంది? ఎక్కడ కూడా లేదు. దేవుని సన్నిధిలో మనందరూ ఒక సంగమగా కూడి ఐక్యతతో కూడి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ సంగమ చేసిన ప్రార్థన బలమైనటువంటి ప్రార్థన. ఈ సంఘములో దేవుడు మనందరి ప్రార్థన ఆలకిస్తాడు. పిల్లారా, ఇదే నిజమైనటువంటి ప్రార్థన. అందుకని మన ప్రార్థన విన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ప్రతి పాపి తన పాపంలో నశించకుండా ఉండటకు గాను ఈరోజు యోహాను సువార్తలో చివరి మాటల్లో మనం విన్నట్లుగా మనం నాశనము చెందక ఉండుట కొరకై ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మనందరినీ కూడా రక్షిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత పిల్లలారా, మనం తప్పిపోయినప్పుడు, పాపము ద్వారా తప్పిపోయినప్పుడు, ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమించి మనం తప్పిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మనందరి పాపాలను క్షమించి మన కోసం ఎదురు చూస్తాడు. కాపరుల గురించి మనందరికీ తెలుసు. గొర్రెలు కాల్చుకున్నవాడు చాలా మంది మైదానాల్లో వెళ్తారు. రాత్రి వేళల్లో వాళ్ళు అక్కడ పొలాల్లోనే ఉండి కొంతకాలం తర్వాత మరలా వాటిని మేపుకొని తీసుకుని వస్తూ ఉంటారు పిల్లలు. కానీ వాటిలో ఒక్క గొర్రె పిల్ల తప్పిపోయినా కానీ ఆ కాపరి మనసంతా కూడా ఎక్కడ ఉంటుందండి? తప్పిపోయినటువంటి గొర్రె పిల్ల మీద మాత్రమే ఉంటుంది. అది వచ్చినప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఆయన ఎంతో ఎంతో అంటే చాలా గొప్పగా సంతోషిస్తాడంట. కాపరి అంటే ఇలా ఉండాలండి. ఇప్పుడు ఈ వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటే, మన కుటుంబాలకు మనం అన్వయించుకుంటే ఎలా ఉంటుందండి? తల్లిదండ్రులారా, మీ బిడ్డలు తప్పు చేసినప్పుడు, భర్తలారా మీ భార్యలు తప్పు చేసినప్పుడు, భార్యలారా మీ భర్తలు కానీ బిడ్డలు కానీ తప్పులు చేసినప్పుడు ఏం చేయాలి? మీరు కుటుంబాలకు కాపరులుగా ఉండేవాళ్ళు. తల్లిదండ్రులు అంటే మీ బిడ్డలను కాచేవాళ్ళు, ఆదరించేవాళ్ళు, రక్షించేవాళ్ళు. వాళ్ళు తప్పు చేసినప్పుడు మీరు ఆ తప్పిపోయినటువంటి గొర్రె పిల్లలాగా మీరు వారిని ఆదరించి వారిని సరిచేసి చక్కగా ఒక మంచి త్రోవలో నడిపించినప్పుడు దేవుడు మీ పట్ల, మీ కుటుంబాల పట్ల ఆనందపడతారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు తెలియపడతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రోజుల్లో మానవుల యొక్క, మనుషుల యొక్క ఆలోచనలన్నీ కూడా చాలా మారిపోయింది. మన జీవిత విధానం కూడా చాలా మారిపోయింది. చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎన్నో వ్యసనాలకు లోనైపోతున్నారు, చెడు మార్గాలను ఎంచుకుంటున్నారు. తల్లిదండ్రులారా, మీ బిడ్డలను ఖండించండి, మందలించండి. కానీ కాపరి లక్షణాలు కలిగి ఉండాలి. వాళ్ళు బెదిరిపోకుండా, పారిపోకుండా, ఎటువంటి అఘాయిత్యాలు చేసుకోకుండా మీరు చేయవలసింది ఏమిటంటే వాళ్ళను ప్రభువులాగా, క్రీస్తు ప్రభువులాగా ఆయన ఏ విధమైన మన పాపాల కోసం, మన పాపాలను మన్నించి ఆయన మనల్ని ఆదరిస్తున్నారో అదే విధముగా చెదరిపోయినటువంటి మీ బిడ్డల కోసం ప్రార్థన చేసి వాళ్ళని ఆదరించాలి. చివరిగా ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. పునీతుడైనటువంటి అగస్టిన్ గారు, ఆయన తల్లి ఎవరండి? పునీత మౌనికమ్మ గారు. మౌనికమ్మ గారు తన భర్త, కుమారుడైనటువంటి అగస్టిన్, వీళ్ళిద్దరు గురించి ఎంత వేదన పడిపోయిందో, చాలా వేదన పడిపోయింది. ఎందుకని? ఇద్దరు కూడా చెడు జీవితాన్ని జీవించేవాళ్ళు. ప్రారంభంలో ఎన్నో వ్యసనాలకు లోనైపోయారు, లోకానుసారంగా జీవించారు. కానీ ఆమె అనుకుంది వీళ్ళు ఎప్పటికీ మారడం అనుకుంది. కానీ దేవుని దగ్గరకు వెళ్ళి మోకరించి గుండెను బాదుకొని రోధిస్తూ దేవుడికి ప్రార్థన చేసిన, అయ్యా నా భర్తను చూస్తే నా భర్త జీవితం ఇలాగ ఉంది లోకానుసారంగా, నా కొడుకు చూస్తే నా కొడుకు ఇలాగ ఉన్నాడు, ఆయన కూడా లోకానుసార వ్యసనాలతో వ్యభిచారంలో జీవిస్తున్నాడు అని చెప్పని గుండెలో బాదుకుని ఆమె ఏడ్చిందండి, ప్రార్థన చేసింది. దేవుడు ఏం చేశాడంటే తన భర్తను మార్చాడు. ఆమె ప్రార్థన చూసి
తర్వాత కుమారుడైనటువంటి ఆయనను అగస్టిన్ అనేటటువంటి పునీతుడిగా, మామూలు సాధారణమైన వ్యక్తిగా కాదు, ఒక పునీతుడిగా దేవుడు ఆమె ప్రార్థన, కన్నీటి ప్రార్థన బట్టి మార్చుకున్నాడు. కాపరి లక్షణాలు అంటే ఇదిగోండి, ఒక తల్లిగా మౌనికమ్మ గారిలో ఉండేటువంటి లక్షణాలు మనం చూడాలి. కుటుంబాలలో ఉండేటటువంటి తల్లులారా, తండ్రులారా, మీరు కూడా మంచి కుటుంబానికి ఒక మంచి కాపరులుగా ఉండాలంటే క్రీస్తు ప్రభువులాగా మనమందరం కూడా ఈ కాపరి లక్షణాలను పోలి మనందరం కూడా జీవించాలి. కాబట్టి ఈ వాక్యమును, మన స్వరాన్ని ఎక్కడైనా సరే మనం మీ స్వరాన్ని విన్నప్పుడు మీ బిడ్డలు వెంటనే మీ దగ్గరికి రావాలి. ఇప్పుడు ఇంత పుణ్యక్షేత్రంలో మీ పిల్లలు తీసుకుని నడుస్తున్నారనుకోండి, మీరు ముందు వెళుతున్నారు, వెనక ఉన్నారనుకోండి, వెనక తిరిగి గట్టిగా మీరు పిలిచారనుకోండి, బాబు అని పిలిచినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? మా నాన్న స్వరమే కదా, మా అమ్మ స్వరమే కదా నేను వింది అని చెప్పి వెంటనే గుర్తుపెట్టి వాళ్ళ దగ్గరికి వస్తారు. క్రీస్తు ప్రభు కూడా ఇలాగనే చెప్తూ ఉన్నాడు, తప్పిపోయినటువంటి బిడ్డలారా నా స్వరమును ఆలకించండి, వెలుగు దొడ్డులోని పో ద్వారమును నేనే అన్నాడు. ఆ పరలోక రాజ్యం చేరుకోవాలంటే దారి నేనే, ఆ ద్వారమును నేనే అని అన్నాడు. కాబట్టి ప్రభు స్వరాన్ని విందాం. మీ స్వరాన్ని మీ బిడ్డలు ఏమి విని గుర్తుపడతారో మనం కూడా ఆ క్రీస్తు ప్రభు అయినటువంటి మంచి కాపరి యొక్క స్వరాన్ని ఆలకిద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున అందరూ కూడా దయచేసి నిలబడండి. ప్రతి ఒక్కరు కూడా నిలబడండి. మంచి కాపరినితో ఉన్నాడు, తన ప్రేమతో నిన్ను ఆదరిస్తాడు. అందరూ మంచి కాపరి నీతో ఉన్నాడు, తన ప్రేమతో నిన్ను ఆదరిస్తాడు. కలత చెందకు నీవు, దిగులు చెందకు, కలత చెందకు నీవు, దిగులు చెందకు. బాధలలో ఊరటిస్తాడు, అశాంతిలో శాంతినిస్తాడు. బాధలలో ఊరటిస్తాడు, అశాంతిలో శాంతినిస్తాడు. మంచి కాపరి యేసయ్య నీ బాధలను నీకు ఊరటనిస్తున్నాడు. నువ్వు అశాంతితో ఉన్నప్పుడు, నీ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా నలిగిపోతున్నప్పుడు, విరిగి నలిగిన హృదయంతో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? అశాంతిలో ఆయన నీకు శాంతిని ఇస్తున్నాడు. అయ్యా నాకు ఇంకా జీవితమే లేదు, నేను పాపంలోనే ఉన్నాను, నేను నా కుటుంబం అనగారిపోతున్నాం, ఎండిపోయినటువంటి బీడు భూముల వలె మా జీవితాలు ఉన్నాయి అనుకున్నప్పుడు, ఎండిపోయిన బీడు భూములను తన ప్రేమతో ఫలింపచేస్తాడు. ఎండిపోయిన బీడు భూములను తన ప్రేమతో ఫలింపచేస్తాడు. మీ రెండవ చేతులు పీఠం చాచి మరొకసారి యేసయ్యని అడగండి. మంచి కాపరి నీతో ఉన్నాడు, తన ప్రేమతో నిన్ను ఆదరిస్తాడు. మంచి కాపరి నీతో ఉన్నాడు, తన ప్రేమతో నిన్ను ఆదరిస్తాడు. తన ప్రేమతో నిన్ను ఆదరిస్తాడు. తన ప్రేమతో నిన్ను ఆదరిస్తాడు. పరలోకమును భూలోకమును ఇతరులు సమాధానం చూడడు. పాతాళము తిరిగి నాడు చెప్పే వారిని లేచి పరలోకమునికి సర్వశక్తి రాపిదైన సర్వేశ్వరుడు ప్రకటనొచ్చినారు. అక్కడి నుండి జీవించే వాళ్ళకు చెప్పే వాళ్ళకు తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మ విశ్వసించున్నాను. పరిశుద్ధ అందరికి సవనం ప్రీతిలో సంబంధంగా విశ్వసించున్నాను. పాపంలో మధ్యలో విశ్వసించున్నాను. శరీరంలో ఉదాహరణ విశ్వసించున్నాను. నిత్య జీవితం విశ్వసించున్నాను. ఆమేన్. సమస్తాన్ని సృజించేలా వేరే కాచిక పాడుతున్న పర్వతాన్ని
ఈ పరిశుద్ధమైనటువంటి సమయంలో మా దేశంలో పరిపాలిస్తున్నటువంటి బాబు గారి కోసం పీఠాధిపతులు గురువులు కన్యాశ్రీలు ఉపదేశులు నీవు సంపాదించుకునే ప్రజలందరి కోసం ప్రార్థిస్తున్నాను. దేవా, ఏ ఉద్దేశంతో అయితే ఎటువంటి తలంపులతో అయితే వచ్చినారు వాటిని అన్నింటినీ ఎగిరి వాటిని సకాలములు అందరికీ కూడా దయచే మనందరికీ ప్రభావం చే ప్రార్థన ఆలపించండి. ప్రేమమైన సర్వేశ్వర, ఇదిగో దేవా, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీ చిత్తమైతే వారికి కావలసినటువంటి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని అందరూ ప్రభావం చే ప్రార్థన ఆలపించండి. ఈ మనవులని మన నాలుగు చేసిన నామాన్ని ఉపయోగించున్నాం తండ్రి. అందరూ కూడా గమనించండి. ఎవరైతే అప్పము ద్రాక్షరసం మాత్రమే తీసుకొని వచ్చారో వాళ్ళు మాత్రమే ఈ అర్పణ టైంలో తీసుకుంటండి. గమనించండి. చీరలు కానీ ఇంకేదైనా కానీ మీరు సమర్పించాలనుకుంటే ఆవి మరియ బిల్డింగ్ దగ్గర మాత్రమే సమర్పించాలి. గమనించండి. చీరలు కానీ ఇంకేదైనా ఒక అప్పము ద్రాక్షరసం మాత్రమే వాళ్ళు ఎవరైతే కొన్నారో తీసుకుని వచ్చారో వాళ్ళు మాత్రమే రండి. మిగతా వాళ్ళు ఏ కానుక సమర్పించారన్నా ఏదైనా కానీ ఇక్కడ కాదు, ఆవి మరియ బిల్డింగ్ దగ్గర మీరు 11 గంటలు దాటిన తర్వాత వచ్చినట్లయితే మేము అక్కడ ఉంటాము, తీసుకుంటాము, సమర్పించబడుతుంది. కాబట్టి ఓన్లీ అప్పము ద్రాక్షరసం మాత్రమే. కొంచెం చీరలు కానీ ఏమి సహోదరులారా, నేను మీరు నమ్మించుని బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదాము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ ఈ పవిత్ర పాస్కా పరమ రహస్యముల నిర్వహణ యందు ఆనందోత్సాహాలను కలిగి ఉండినట్టు అనుగ్రహింపుము. మాకు నూతన జన్మమునొసగిన పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించుచు నిత్యానందమును చేరుకున్నదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా పాపముతో నిండిన పాపస్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరింపబడినది.
క్రీస్తునందు సమగ్రమైన జీవనం మనకు లభించినది. యుద్ధముగా క్రీస్తునందు ఒక కొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశం ప్రతి ప్రజ భాస్కరంతో పొంగుచు మేము స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా పవిత్రుడు 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 పరలోకములో భూలోకములో నీ ముందుకు నిలిచినవి మహోన్నతమైన హోసన్న ప్రభు నామమున వేశ్రీవాడుటను మహోన్నతమైన హోసన్న. ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమైన మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు మగునుగాక. వారు శిలువ శ్రమలకు తమను తాము ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి తురించి శిష్యులకిచ్చు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ప్రభువా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రను అందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇట్లా మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఓ నా ప్రభువా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణము తాను స్మరించు జీవమనసు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీ పరిచయం చేయడం మా పాత్రగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారములు మమ్ము పవిత్ర ఆత్మను ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన మీ శిరస్సును జ్ఞాపకం ఉంచుకొనుడు. మా 14 లీవ జగద్గురువును, మా సహాయరాజు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మల్ని మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఉత్తానమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశము చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్నికలకి మరీ మాతో పునీత అపోస్తులతో ఆదరణకి సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల
పరమోపదేశం అనుసరించి ప్రార్థింపు సారసంతము పరలోకమందున్న మా తండ్రి మీ నామము గాక ఈ రాజ్యం వచ్చుగాక ఈ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక నానాటికి కావలసిన ఆహారము మాకు అనుగ్రహింపుము మా యొక్క అప్పుల వారిని మన్నించినట్లు మా అప్పులు నీవు మన్నింపుము మమ్ము శోధనలో ప్రవేశించనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము ప్రభువా అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు మీ దయానుగ్రహమైన పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలు గురి కాకున్నట్లు చేయము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనము నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువారు మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికి ఒకరము సమాధానం తెలుపుకుందము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను హరించు ప్రభువా మాకు దయచేయుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను హరించు ప్రభువా మాకు దయచేయుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను హరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి ప్రభు. నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చియున్నాను. దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చియున్నాను అని పలికిన ఈ గొర్రె పిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నాయన ప్రవేశించడానికి నేను పాత్రుడను కాదు, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనకు నిత్య జీవమును ప్రసాదించును గాక. సహోదరి ఆ మధ్యలో దారిలో ఉన్నటువంటి వారందరూ కూడా Love you.